హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీరు కూడా వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఒక్క లైక్ అయితే చేయండి. మీ లైక్స్ వల్ల నాకు మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాము. ఇప్పుడు మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. మీకు ముందుగానే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. తర్వాత మీకు లాస్ట్లో కూడా కొన్ని పిక్స్ యాడ్ చేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. మంచి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందరికీ కూడా నేను ఇస్తాను. ఇది వచ్చేసి మనకి గుంటూరు నుంచి ఒక గంట జర్నీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పిరంగపురం అనే ఊరు దగ్గర నుంచి వెళ్ళాలి. ఈ ఊరికి కొండవీటి కోట అండి, చాలా ఫేమస్ అన్నమాట ఇది. ఇంతకుముందు కూడా మేము ఒకసారి వెళ్ళామన్నమాట. అప్పుడైతే కొంచెం డెవలప్ జరుగుతూ ఉన్నాయి పనులు, ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది. విజిటర్స్ కూడా చాలామంది అంటే చాలామంది అయితే విజిట్ అవుతూ ఉంటారు. ఏదైనా హాలిడేస్ అప్పుడు లేదంటే సండేస్ అప్పుడు చాలామంది ఫ్యామిలీస్తో వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి వచ్చేగలిగే ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు దారిలో ఎంట్రన్స్లో ఇట్లాగా చిన్న చిన్న టెంపుల్స్ అండి, అవి ఊర్లు అనమాట. ఊర్లలో నుంచి వెళ్ళాలి. అక్కడ కనిపించిన 2 టెంపుల్స్ అయితే ఇలా చిన్న క్లిప్ అయితే తీశాను. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ ఒక రెస్టారెంట్ కనిపించింది కదా, అది కూడా అంతకుముందు ఏం లేదు ఫ్రెండ్స్. ఎవరైనా పర్సనల్గా తెచ్చుకోవడం, లేదంటే పిరంగపురం అని చెప్పాను కదా, ఆ ఊర్లో నుంచి ఏదన్నా పార్సిల్స్ తెచ్చుకొని అలాగా టిఫిన్స్ ఏమన్నా తెచ్చుకొని తినేసి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ వచ్చేసి మనకి రెస్టారెంట్ కూడా ఓపెన్ చేశారు. ఇక్కడ తర్వాత వచ్చేసి మీకు ఒక బోర్డు కనిపించింది కదా, అది వచ్చేసి పార్క్కి వెళ్ళే దారి అనమాట. పార్క్ అయితే మేము వెళ్ళలేదండి, మేము లాస్ట్ సండే వెళ్ళాము. మధ్యాహ్నం టైంలో వెళ్ళామన్నమాట. మాకు టైం సరిపోక మేమైతే పార్క్ అయితే వెళ్ళలేదు. మేము మా ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాము. ఇప్పుడు వచ్చేసి మనం ఘాట్ రోడ్లో వెళ్తున్నాము. చూడండి ఎంత గ్రీన్గా, ఎంత సూపర్ వ్యూ అయితే ఉంది కదా, చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మేము వెళ్ళిన రోజు లాస్ట్ సండే అని చెప్పాను కదా, ఫుల్ అయితే చాలా కూల్గా ఉందండి. చిన్న చిన్న చినుకులు పడుతూ వెదర్ అయితే సూపర్గా ఉంది. అందుకని చెప్పేసి ప్లాన్ చేసుకొని వెళ్ళాము. చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా చక్కగా ఫ్యామిలీతోటి, పిల్లలతోటి, అందరితోటి చక్కగా ఒక హాలిడే ఉన్న రోజు వెళ్ళేసి తప్పకుండా ఎంజాయ్ చేసి రండి. ఈ వీడియోస్ మనకి ఇవంతా చూపించాలి, కొండ ఇదంతా మీకు ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూపించాలంటే 2-3 గంటలైనా పడుతుంది ఫ్రెండ్స్. కానీ నేను జస్ట్ అక్కడక్కడ మాత్రమే మీకు ఎలా ఉంటుంది అని, ఎవ్వరు చూడని వాళ్ళకి చూపిద్దామని చెప్పేసి, ఎప్పుడు చూడని వాళ్ళైతే ఉంటారు కదా, వాళ్ళకి చూపిద్దాము అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది అక్కడక్కడ మాత్రమే షూట్ చేశాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది మొత్తం ఘాట్ రోడ్ అనమాట. సూపర్గా ఉంటుందండి వ్యూ మాత్రం, చాలా సూపర్ గ్రీనరీతో ఎంత బాగుంది. అది కాక ఆ రోజు చల్లగా ఉందని చెప్పాను కదా వెదర్ వచ్చేసి, అందుకని మీకు ఇంకా సూపర్గా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చాలా చాలా ప్లేసెస్ అయితే ఉంటాయండి. ఇక్కడ ఇలా బోర్డులు కూడా పెట్టారనమాట. ఇక్కడ ఏముంటుంది, ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కొన్ని మనకి ఇలా బోర్డులు కూడా పెట్టారు. అంతకుముందు అయితే అవి కూడా ఏం లేవు. ఇక్కడ మనకు కూర్చోవడానికి కొంచెం మధ్య మధ్యలో ఇలా కొంచెం ఏర్పాట్లు కూడా చేశారనమాట. అవి కూడా అంతకుముందు లేవు. మేము ఒక 2 years 1 year బ్యాక్ వెళ్ళినట్టున్నాము. మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ అంటే ఏమేమి ఉన్నాయి, ఏమేమి చూడొచ్చు అని చెప్పేసి ఇట్లా బోర్డులాగా మనకి ఏర్పాటు అయితే చేశారు. మీకు ఎక్కువ కూడా నేను చూపించలేదండి. ఘాట్ రోడ్ కూడా మనకి చాలా బాగుంటుంది. నేను అక్కడక్కడ మాత్రమే షూట్ చేశాను, ఎవరికి బోర్ కొట్టించొద్దు అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ కింద మనం ఈ ఘాట్ రోడ్ మీద వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత రాజుగారి కోట, రాణిగారి కోట, ఇంకా ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా వాళ్ళు వస్తువులు దాచుకున్న ప్లేస్లు, చెరువులు, అలాంటివన్నీ ప్లేసెస్ చాలా ఉంటాయి. చిన్న రాణిగారి, పెద్ద రాణిగారి కోటలు, ఇంకా అలాంటివి చాలా ఉంటాయన్నమాట చూడటానికి. మనకు ఒక రోజంతా ఈ పైనే సరిపోతుంది చూడాలనుకుంటే. వాటి డీటెయిల్స్ అన్నీ ఇలా బోర్డుల రూపంలో పెట్టారనమాట. మనం కొండ కిందికి వచ్చిన తర్వాత కూడా మనం పార్కు చూడొచ్చండి. పార్క్ కూడా మనకి చాలా పెద్దగా పార్క్ అయితే ఏర్పాటు చేశారు. ఆ పార్కులో వచ్చేసి మనకి ఫోటోషూట్లు, ఇంకా ఇప్పుడు పెళ్ళిళ్ళకి, ఎంగేజ్మెంట్లకి ఫోటోషూట్స్ అయితే ఎక్కువైపోయినాయి కదా, అట్లాంటి ఫోటోషూట్స్ కూడా జరుపుకుంటున్నారనమాట. పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. మనకి ఇక్కడ పైన కొండ పైన కూడా పిల్లలు ఆడుకోవడానికి అనేది కొంచెం పెట్టేసి మంచిగా పార్క్లా చేసి కొన్ని ఏర్పాట్లు అయితే చేశారండి. అవి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలోనే. నెక్స్ట్ టైం ఎప్పుడు అన్నా ఒకసారి కూడా మీకు పార్క్ కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా
పైనకొచ్చేసామండి. ఘాట్ రోడ్ నుంచి పైకొచ్చేసాము. ఇక్కడైతే చాలా మంది ఉంటారు. పిక్స్ కూడా తీసుకోవడానికి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. సూపర్‌గా ఇక్కడొచ్చేసి ఎంట్రన్స్‌లో ఇలా అయితే ఏర్పాటు చేశారండి. ఇట్లాగా స్వాగతం అనే బొమ్మతోటి ఇట్లా పులి ఇట్లా చెట్లులాగా మనకి ఇలా అయితే ఏర్పాటు చేశారు. మేము అంతకుముందు వచ్చానని చెప్పాను కదా, అప్పుడైతే ఇది కూడా లేదనమాట. ఇది కూడా సూపర్‌గా ఉంది కదా, మనకు వెల్కమ్ చెప్తున్నట్టు. తర్వాత ఈ రోడ్ అండి, ఈ రోడ్డు కూడా వేస్తున్నారు. మేము వచ్చినప్పుడైతే అంతకుముందు గుంతలు, నీళ్లు నిలబడి రాళ్ళు అలా ఉండేదన్నమాట. అస్సలు పోవడానికి అంత కన్వీనియంట్గా ఉండేది కాదు. ఇప్పుడైతే చక్కగా ఇలాగా రోడ్ అయితే ఇంకా వేస్తున్నారు. ఇక్కడ చూడండి, పిల్లలు ఆడుకోవడానికి ఇలా ఏర్పాటు చేశారని చెప్పాను కదా, చిన్నగా ఇట్లా అయితే ఉంటుంది. చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట. పెద్దవాళ్ళు ఇంకా చరిత్ర గురించి అలా తెలుసుకోవాలి, చూడాలి అనుకుని మనం అవన్నీ కోటలు అవన్నీ చూస్తూ ఉంటాం కదా, పిల్లలు అయితే ఇలా చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారండి ఇలాంటి ప్లేస్కి వస్తే. మనం ఈ దగ్గరలో అంటే గుంటూరు దగ్గర నుంచి ఫిరంగిపురం ఈ చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళాలి, ఏదన్నా వెకేషనల్గా పిల్లలతోటి ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ప్లేస్ అయితే చాలా బెటర్ అని నేనైతే చెప్తాను. మనకి ఇక్కడ నుంచి కింద వచ్చేసి కత్తుల బావి అవన్నీ కూడా ఉంటాయండి. అవన్నీ కూడా నేనైతే షూట్ చేయలేదు. చెప్పాను కదా, మేము మధ్యాహ్నం 2 గంటలకు అలా వెళ్ళాము. ఇంకా మాకు ఇక్కడ ఇదంతా చూసేసరికినే మాకు 6:30 అలా అయిపోయింది. అందుకని చెప్పేసి మేము కిందకైతే వెళ్ళలేదు. కత్తుల బావి అవన్నీ చూడటానికి మనం ఇక్కడ నుంచి కొంచెం చిన్న ఊరైతే ఉంటుంది, చించాన్పేట అని, అక్కడికైతే వెళ్ళాలి. ఆ ఊరికి వెళ్తే ఆ కత్తుల బావి దాటిన చరిత్ర అవన్నీ కూడా మనకి అక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటారనమాట చెప్పడానికి. వాళ్ళైనా చెప్తారు, అక్కడైతే రాసి ఉంటాయి కొన్ని. అలాగే మనకి ఇస్కాన్ టెంపుల్ కూడా కడుతున్నారండి, ఎప్పటి నుంచో కడుతున్నారు, అదైతే ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ చెప్పాను కదా బోర్డులు ఉంటాయని, ఇది రెడ్డి రాజుల భోజనశాల అని, రాజుగారి కోట, రాణిగారి కోట, వాళ్ళ కత్తులు అవన్నీ, ఇంకా సామాగ్రిలు దాచుకునే స్థలాలు అట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. అటు పక్కన మీకు కనిపిస్తుంది కూడా కోట అండి. కాకపోతే అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ దారి అయితే సరిగ్గా లేదని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే అక్కడికి కూడా వెళ్ళాము. పైకి ఎక్కొచ్చు, మనం మొత్తం వ్యూ అయితే చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. మీకు అక్కడ నమూనా అయితే ఇలా ఉంటుంది చూడండి, పైకి అయితే ఎక్కొచ్చు అనమాట. ఇలా ఎక్కి మొత్తం అయితే చూడొచ్చు చక్కగా. మొత్తం కొండలు అదంతా ఇష్టపడే వాళ్ళు, తెలుసుకోవాలి చూడాలి ఇలాంటివన్నీ అని అనుకునే వాళ్ళకి చక్కగా బాగా మంచి ప్లేస్ అండి ఇది. మొత్తం చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదొక కోట అనమాట. అప్పటి రోజుల్లో ఇలాంటి బండరాళ్ళతోనే కట్టేవాళ్ళు కదా ఫ్రెండ్స్. అంటే ఎలాంటి సిమెంటు, ఇసుక ఇవన్నీ ఏం లేని కాలంలో కాబట్టి కృష్ణదేవరాయలు ఆ టైం అంటే అప్పుడు అలాగే ఉంటుంది కదా. ఇంకా ఇవన్నీ అలాగ కట్టిన బండరాళ్ళు అనమాట. ఈ బండరాళ్ళతో ఇలా కోటలు నిర్మించారంట. అవి మనకు కొంచెం అలా కనిపిస్తాయి అన్నమాట. మరి పూర్తిగా ఇంకా కోటల్లాగా అయితే మనకేం కనిపించవు, కానీ వాళ్ళు ఇలాగ నిర్మించుకున్నారు, ఎలా ఉన్నారు అనేది మనకి కొంచెం అర్థమవుతుంది. ఇలాంటివి చూడాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు వెళ్ళండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. చరిత్ర గురించి మనకి కొత్తగా విషయాలు ఏమన్నా తెలుసుకోవాలి, ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకోవాలన్నా, లేదంటే ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా ఒకరోజు ఎంజాయ్ చేయాలి అనుకున్నా తప్పకుండా విజిట్ చేయండి. ఇంతకుముందు అయితే మనకి ఇక్కడికి వెళ్ళడానికి టికెట్ కూడా ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి 30 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. అంటే ఒక పర్సన్కి వచ్చేసి 10 రూపీస్, ఇంకా ఎంతమంది వెళ్తే అన్ని 10 అనమాట. ఇంకా వచ్చేసి నార్మల్గా బైక్ అయినా కార్ అయినా ఇట్లాగా వాటిని బట్టి రేట్లు అనమాట. అంతా ఇంకా మారిపోయిందండి. అప్పుడు మేము వెళ్ళినప్పుడైతే టికెట్స్ ఏం లేదనమాట, నార్మల్గా వెళ్ళిపోయాము. ఇప్పుడు వచ్చేసి బైక్ 10 రూపీస్, ఒక పర్సన్కి వచ్చేసి 10 రూపీస్ తీసుకుంటున్నారు. ఇంకెంతమంది ఉంటే అంత అనమాట. ఇక్కడ పైనుంచి మీకు అంతా చూపిస్తున్నాను చూడండి. అది కూడా వచ్చేసి అక్కడ పైన మీకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి రాజుగారి కోట అనమాట. అక్కడికి వెళ్ళడానికి మెట్లు మార్గం కూడా ఉంటుంది. అక్కడికైతే చాలా తక్కువ మంది వెళ్తూ ఉంటారు. వెళ్ళొచ్చు కానీ చాలా మెట్లు ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది, అందుకని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు. అటు కనిపిస్తుంది రాణిగారి కోట అనమాట.
అందరూ ఉన్నా కానీ ఒక దగ్గర ఉండరు కదా, రాణికి ఒక కోట ఉంటుంది, ఇంకా ఇద్దరు రాణులు ఉండేవాళ్ళు కాబట్టి ఇద్దరికి చెరొక కోట, రాజుగారికి ఒక కోట, ఇంకా మంత్రులు వాళ్ళందరూ అట్లా ఉంటారు కదా. ఇక్కడ నేను ఒక చిన్న ఇన్స్టా రీల్ అయితే చేసుకున్నాను అనమాట. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, పద్మ KR1 అని ఉంటుంది, ప్లీజ్ ఫాలో అవ్వండి. మంచి మంచి రీల్స్ అయితే పెడుతూ ఉంటాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది టెంపుల్ అనమాట. అప్పుడు రాజుగారు వాళ్ళు ఇక్కడ నరసింహస్వామిను ఎవరినో ప్రతిష్ఠించారంట. ఇప్పుడైతే అక్కడైతే ఏం లేదు. స్వామివారిని అయితే దొంగలు దొంగిలించడమో లేదంటే ఎక్కడో తీసుకెళ్ళి వేరే టెంపుల్లో ఎక్కడో పెట్టారని చెప్తూ ఉంటారు. జస్ట్ మనకు ఆ టెంపుల్ ఆకారం అదే మాత్రమే ఉంటుంది, అందుకని బయట నుంచే చూపించాను. ఎక్కువ మంకీస్ ఉన్నాయి అందుకని వెళ్ళలేదు. ఇక్కడ కూడా ఇంకా మా హస్బెండ్తో ఒక చిన్న రీల్ అయితే చేశాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను అలా వీడియో పెట్టగానే ఇలా మీరు చూసేయచ్చు. ఇదంతా ఘాట్ రోడ్ అనమాట. పైనుంచి మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తున్నాను. ఘాట్ రోడ్ మొత్తం కూడా మనకి ఘాట్ రోడ్ చూస్తుంటే మనకి తిరుపతి గుర్తుకొస్తుంది. నాకైతే గుర్తుకొస్తుందండి. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా బాగుంటుంది అనమాట. ఘాట్ రోడ్ చూడటానికి కూడా చాలామంది వెళ్తారు. ఇంకా ఇక్కడికి వెళ్ళడానికి ఉండే దారిలో మధ్యలో అయితే ఫుల్ అండి సూపర్గా ఉంటుందన్నమాట. అటు ఇటు తోటలు, పువ్వుల తోటలు, అలాగే అరటి తోటలు, ఫ్రూట్స్, అలాగే కూరగాయలు చాలా చాలా బాగుంటుంది. ఈ ఊర్లో కూడా అన్నీ కూడా పండిస్తూ ఉంటారు. కనకాంబరాలు, బంతిపూలు, గులాబీలు చాలా రకరకాలు ఉంటాయన్నమాట. మేము ఇంకా అయితే రిటర్న్ అయిపోయాము. ఇప్పుడు వచ్చేసి 6 అవుతుంది టైము. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి మేము రిటర్న్ అయ్యాము. రిటర్న్లో మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఎంట్రీలోనే మనం వెళ్ళేటప్పుడు చూడలేదండి. ఇది వచ్చేసి రెడ్డి రాజుల మ్యూజియం ఉంటుంది ఇక్కడ కూడా మనకి టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 9-10 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది అనమాట. ఇక్కడ రెడ్డి రాజుల గురించి కావాల్సిన ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఈ మ్యూజియంలోకి వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ కూడా మేము టైం సరిపోదని చెప్పేసి వెళ్ళలేదు. బయట నుంచి ఎలా ఉంది ఏంటనేది జస్ట్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ కొండవీటి కోటని వీళ్ళు రెడ్డి రాజులే పరిపాలించే వాళ్ళంట. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించారు. జస్ట్ ఏదో బయట నుంచి చూపించానండి, టైం లేదు కాబట్టి. టైం అయితే 6 అవుతుంది. మీకు అలా అనిపిస్తుందో లేదో. ఇంకా వెదర్ చాలా కూల్గా ఉంది. నేను లోపలికి ఏం వెళ్ళకుండా జస్ట్ బయట నుంచి చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. కొన్ని పిక్స్ యాడ్ చేస్తానని చెప్పాను కదా, ఇవ్వండి మేము అక్కడ తీసుకున్న పిక్స్. సో ఈ దగ్గర తప్పకుండా అందరూ కూడా విజిట్ చేయండి. చాలా మంచి ప్లేసు, చాలా సూపర్గా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా మీరు డైరెక్ట్గా వెళ్ళి చూస్తే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. మేము అక్కడ తీసుకున్న కొన్ని పిక్స్ యాడ్ చేశాను. ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మరొక మంచి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. ఇప్పటి వరకు నా వీడియోస్ చూసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.